కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. 35,000 కోట్ల బకాయిలు ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం టీచర్లకు టార్చర్, పోలీసులకు పనిష్మెంట్, ఎంప్లాయీస్కి ఎనిమీ గవర్నమెంట్లా మారిందన్నారు. ప్రభుత్వం కోసం రథచక్రాల్లా పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు అవే రథచక్రాల కింద చనిపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు కల్పలతారెడ్డి. ఉద్యోగస్తులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మీరు వాళ్ళ కోసం బడ్జెట్ పెట్టింది లేదే. ఎందుకు మీదకి అంత నిర్లక్ష్యం? ఇంత బడ్జెట్ మేము కేటాయిస్తామని ఎందుకు మీరు ఉద్యోగస్తులకు మీ బడ్జెట్ బుక్లో మెన్షన్ చేయలేకపోయారు? అంటే ఇవ్వరా? 35,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించరా? ఇంకా పెండింగ్లో పెట్టుకుంటూ పోతూ కొండలాగా పెంచుకుంటూ పోతారా? ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20 నెలలకే ఇంత ఉద్యోగులంతా కూడా రోడ్లకు ఎక్కే పరిస్థితి. అయితే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, ఎంప్లాయీస్కి ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు.